అమీర్పేట్ గ్రాఫిక్స్ అని చాలా సినిమాలను ఎక్కిరించిన వాళ్ళని చూసాను. ఓకేనా? నువ్వు ఎక్కిరించిన ప్రతి సినిమా కూడా అమీర్పేటలో చేయాల. నిజం చెప్పండి, వాళ్ళందరూ ఎక్కడెక్కడో తీసుకొని వచ్చారు. కానీ అదే అమీర్పేటలో ఇప్పుడు ఒక క్లాస్ రూమ్ లో ఉంటే 40 మంది పిల్లలు ఉంటే ఫస్ట్ ర్యాంక్ వచ్చేవాడు ఉంటాడు, లాస్ట్ ర్యాంక్ వచ్చేవాడు ఉంటాడు. ఆ ఫస్ట్ ర్యాంక్ వచ్చేవాడికి పని బాగానే వచ్చుగా, వాడు అమీర్పేట్ కేర్ ఆఫ్ అమీర్పేటేగా, మరి వాడు బాగానే చేస్తాడు. అట్లాంటి వాళ్ళని ఏరి చేయించుకొని సక్సెస్ అయింది హనుమాన్. సేమ్ అదే కంటిన్యూ అయింది మిరాయి. ఓకే. నెక్స్ట్ ఈ 300 కోట్లు 200 కోట్లు బడ్జెట్లు పెడితే స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ కావాలా, వాడేం స్టార్ మరి ఏం కొడతాడో తెలియదు. వీళ్ళు అలా కాకుండా ఒక అంటే పెద్దగా పేరు లేని అప్పుడప్పుడే పేరు తెచ్చుకుంటారు ఒక మ్యూజిక్ డైరెక్టర్ కి పని ఇచ్చారు. వాళ్ళు ఇక్కడ నిలబెట్టారు, సినిమా నెత్తిన పెట్టుకొని మోసంగా బీజిఎం లేకపోతే సినిమా లేదు కదా, మొత్తం నెత్తి మీద పెట్టుకొని పని చేశాడు. కంటి మీద కునుకన్ను ఉందో లేదు అంత బాగా పని చేసాడు. సినిమా చూడు ఇప్పుడు రిజల్ట్ ఎలా. సినిమాలో సాంగ్స్ లేవు, ఉన్న ఒక వైబ్ ఉంది సాంగ్, అది డిస్టర్బెన్స్ ఎందుకంటే తీసేసారు. కానీ సినిమాలో బ్యాక్గ్రౌండ్ లాస్ట్ లో అయినా పాట వేయొచ్చు. ఎందుకు వేయలేదు తెలుసా, అప్పుడే నీకు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని లేస్తున్నారు అందరూ. ఆ టైంలో వైబ్ ఉంది లే అంటే అది పోద్ది. అవును, అందుకని చెప్పి తీసేయడమే బెటర్ అని చెప్పి తీసేస్తారు. ఎంత మంచి డెసిషన్. పాపం ఖర్చు పెట్టుకున్నారు దానికి. ఆ పాట కనీసం 2-3 కోట్ల మంచి సాంగ్ కూడా, 2-3 కోట్ల నవ్వవా పాట. ఖర్చు అయిన పాటను కూడా నువ్వు సినిమాలు ఉపయోగించలేదు అంటే అంత పనితనం చూపించారు. చాలా మంది ఏంటంటే వాళ్ళు షూట్ చేసిందంతా జనం మీద రుద్దేస్తారు. చూడు 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 ఇవన్నీ మేము తీసాము కష్టపడి చూడాలి నువ్వు అని. బట్ అది లేదు. ఎంతవరకు అవసరం ప్రేక్షకుడి పల్స్ పట్టుకున్నాడు డైరెక్టర్, కాబట్టి సక్సెస్ అయ్యాడు. అందుకే మిరాయ్ అనే ఈ సినిమా ఖచ్చితంగా చెప్తున్నా 1000 కోట్లు ప్లస్సే. 1000 కోట్ల దగ్గర ఆగదు ఇట్లాంటి ప్రయాణాలు.